హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియో ఏంటంటే, ఇంకా ఉదయాన్నే స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే వంట వీడియోస్ ఏం లేవండి. ఉదయాన్నే స్టవ్ క్లీనింగ్ అంతే. ఇంకా ఈవినింగ్ బయట చెట్ల దగ్గర చెత్త అంతా వచ్చేసిందండి, అదంతా తీసేది మాత్రమే చూపిస్తాను. సో చిన్న వ్లాగ్ అండి ఇది. సో వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. స్టవ్ క్లీన్ చేసి సో నీట్గా అయితే ఇలా క్లీన్ చేసేసుకొని పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే అసలు ఎంతో బాగుంటుందండి. నాకైతే ఇలా చాలా ఇష్టం. నేను స్టవ్ క్లీన్ చేసినప్పుడల్లా ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకుంటుంటాను. శుక్రవారం అనే కాదండి, నార్మల్గా కూడా స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, డైలీ క్లీన్ చేస్తాం కదా, అలాగా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి నీట్గా సోప్ అదంతా పెట్టేసి స్టవ్ క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటానండి. సో స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేస్తున్నానండి. ఈరోజైతే ఉప్మా చేశాను. ఉదయాన్నే లేవగానే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి. నేను చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సుప్రభాతం వింటుంటే చాలా మనసుకి ఆహ్లాదంగా ఉంటుందండి. సో ఈరోజైతే వంట ఏం చేయలేదండి, చేశాను బట్ వీడియో అయితే తీయలేదు. ఫస్ట్ అయితే ఉప్మా చేసేసి పిల్లలకు పెట్టానండి. ఇంకా స్నానం చేసి వచ్చి పూజ చేసి వంట చేయాలనుకునేసరికి ఇంకా మా అక్కకి బాగాలేదని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారండి. ఇంకా అలాగే అందుకనేసి నేను ఇంకా వీడియో ఏం తీయలేదు. మనసంతా కొంచెం కష్టం అనిపించేసింది. సో సింపుల్ వ్లాగ్ అండి ఇది. ఇంకా ఉప్మా అయితే చేశాను కదా, పిల్లలు చేస్తున్నాను కానీ నార్మల్గా పెద్దవాళ్ళకి చేసినట్టు చేస్తాను కానీ వాళ్ళు తినట్లేదండి సరిగా. ఆ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కనిపించినా సరే తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అందుకనేసి తాలింపు అంతా పెద్దగా వేయలేదు. ఒక్కొక్కసారి అయితే తినట్లేదని చెప్పేసి ఉల్లిపాయలు కూడా వేయకుండా ఉట్టి తాలింపు పెట్టేసి చేస్తున్నానండి. కానీ అలా చేస్తే తినాలనిపించట్లేదు. సో అందుకని చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసాను. సో ఉప్మా అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తానండి. పిల్లలకి పెట్టేసి ఇంకా మధ్యాహ్నం వంట పని పూజ పని అంతా ఉందండి. పిల్లలకైతే పెట్టేసి ఫస్ట్ ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించేసి పడుకోబెట్టేసేయాలి. ఇంకా పెద్దవాడిని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వస్తాను. అంగన్వాడీకి పంపిస్తున్నానులేండి. వాడిని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసి ఇంకా చిన్నోడిని అయితే ఇంకా పడుకోబెట్టేసి ఇంకా నా పనులు అయితే చేసుకోవాలి. సో ఈరోజు టిఫిన్కి మీరేం చేశారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో అయిపోయింది కదా, ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఏం చేయలేదు. లేవండి, ముగ్గు దగ్గర లేవండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. కొనగంటకైతే చూడండి ఇంకా ఈ చెట్లు అయితే మల్లి చెట్లు అయితే ఇది పొన్నగంటాకైతే ఫుల్గా వచ్చేసింది. ఇంకా అదే అంతా కట్ చేద్దామని కూర్చున్నాను. ఇంకా ఒకసారి చెట్లన్నింటిలో కూడా గరికైతే ఫుల్గా వచ్చేసిందండి. ఏంటిదంటే ఇంకా అదంతా తీసేసి ఈ పొన్నగంటాకంతా కూడా తీసేద్దాము అని చెప్పేసి క్లీన్ అయితే చేస్తున్నానండి. అంతా కట్ చేశానండి. కట్ చేస్తే సుమారు 2 కట్టలు వచ్చిందండి. ఇంకా ఒక పూట ఫ్రై చేసుకుందాంలే అని చెప్పేసి తీసి పెట్టుకున్నాను. ఈ చెట్టు అసలు నేను వేసింది కాదండి, 3 ఇయర్స్ బ్యాక్. ఇందులో నార్మల్గా పొన్నగంటాకు మనం తెచ్చుకుంటాం, అది ఒక కాడ అయితే అలా వేసేసి ఉన్నాను. అది ఎలా వచ్చిందో ఏమో నాకు కూడా గుర్తులేదు.
అప్పటి నుంచి వస్తానే ఉందండి. కట్ వస్తానే ఒక్కొక్కసారి అయితే బాగా చినుకులు పడే టైంలో కానీ అయితే ఒక 3 కట్టలు వచ్చేస్తుందండి. నీట్గా ఫ్రెష్గా ఉంటుంది, మన ఇంట్లో వచ్చింది కాబట్టి. ముగ్గురాయి కాదు, ముగ్గురాయి. ఇంకా సో ఇదంతా అయితే తీస్తా ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే రచ్చ చేస్తున్నారండి. నేను ఏదన్నా ఒక పని దగ్గర కూర్చున్నాను అంటే చాలండి, ఇంకా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇదైతే ఇది టేబుల్ రోజ్ అంటారు కదా, అది చిన్న మొలక వేసానండి. ఫుల్గా అల్లుకునేసింది అది. మట్టి నేలలోగానైతే ఇంకా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఈ మధ్య అంతా ఎండలుగా ఉన్నాయి కదా, ఆ బండల సెగకి వేడికి చెట్టు చాలా వరకు ఇదైందండి. అయినా కూడా పోనీయకుండా దాన్ని అట్లాగే కాపాడుకుంటా వస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ అయితే ఆకంతా తీసేస్తున్నాను. ఇంకా అందులోనూ ఈ తొట్టులో మాత్రం ఇది వచ్చేసి తొట్టి కాదండి, మామూలు బకెట్ ఉంటుంది కదా, అల్యూమినియం బకెట్ ఉంటుంది కదా, అది పాత బకెట్ ఉంటే అందులో ఎరువు వేసి చెట్టు అయితే వేసుకున్నాము. ఇందులో మంచి ఎరువు ఉందండి, అందువల్ల ఏ చెట్టు అయినా సరే ఫస్ట్ ఇందులో వేసుకునేది. అది కొంచెం బతికిన తర్వాత నేను తొట్లకి అయితే మార్చుకుంటా ఉంటాను. ఈ మల్లి చెట్టు కూడా అసలు ఎంత చిన్న కాడ గుచ్చానండి నేను, అది ఇంత పెద్ద చెట్టు అయింది. ఇప్పుడు ఈ ఎండలకి ఈ మధ్య కొంచెం ఇదైందిలేండి. సో చూడండి, 2 కట్టలు ఆకు వచ్చిందండి ఈజీగా. మందులు కొంచెం అక్కడక్కడ కొంచెం పాడైంది. చీమలండి, నల్ల చీమలు ఉంటాయి కదా, అవి తినేస్తా ఉన్నాయి. సో నేను ఇటు పక్క ఈ పని చేస్తున్నానని నా కొడుకు అటుపక్క తులసమ్మ ముగ్గు పెట్టాను కదా, ఆ ముగ్గు అంతా రుద్దేసుకుంటా ఉంటారండి. వాకిటి ముందు ముగ్గేస్తే చాలు అసలు అది రుద్దేస్తూ ఉంటారు, ఉంచరండి. ఇంక ఇక్కడైతే ఒకరోజు గోంగూర గుచ్చానండి, అవి వాడిపోయినాయి. ఇంకా సో తొట్టంతా కూడా గరిక ఫుల్గా వచ్చేసింది. ఇంకా గరికంతా తీసేద్దాము, కట్ చేసేద్దాము అని చెప్పేసి గరికంతా తీసాను. మొక్కలైతే తెప్పించాలని ఇవైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. సో మీరైతే చూసేయండి. సో ఇదంతా తీసేసి అంతా చెత్త అంతా ఊడ్చేసి అంతా ఎత్తేస్తాను. ఇంకా ఈరోజైతే ఇంతేనండి వీడియో. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం పర్వాలేదండి, ఇంతకుముందు అసలు వ్యూస్ కూడా వచ్చేది లేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలండి. చాలా అంటే థ్యాంక్స్ అండి. మీరు సపోర్టింగ్గా ఉండబట్టే నాకు కొంచెం అంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మనకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. ఫస్ట్ స్టార్టింగ్లో చేసినప్పుడు మనకి వ్యూస్ వస్తున్నాయా రావట్లేదా అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు చిన్నగా ఒక్కొక్క సబ్స్క్రైబర్ అనేది పెరిగే కొద్దీ నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వేరే వస్తుంది అండ్ చాలా హ్యాపీగా కూడా ఉందండి. సో నేనైతే ఎలాగైనా ఇందులో సక్సెస్ అవ్వాలని నా ఆశ అండి. ఎందుకంటే మా ఆయన కూడా నన్ను ఎగతాళి చేశాడండి, నువ్వు చేసేది నిజమేనా అని. కానీ నేనైతే ఇందులో సక్సెస్ అవ్వి నేను కూడా మనీ సంపాదించాలని నాకు ఆశ అండి. సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా, మనం ఖాళీగా ఎందుకు ఉండాలి, ఏదో ఒకటి చేయాలి కదా అని నాకు ఒక ఆశ అండి. నేనైతే టైలరింగ్ చేస్తాను, కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి టైలరింగ్ అనేది కొంచెం పక్కన పెట్టానండి, పెద్దగా చెయ్యట్లేదు. అంటే అందులోనూ మేము ఉండేది 4th ఫ్లోర్ అండి, ఇంకా అంత పైకి బట్ట కూడా కొంతమంది తేలేమమ్మ అంటున్నారు. సో నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పని లేదండి, ఖాళీగా ఉన్నాను. సో అందుకనేసి నేను నేను చేయాలని చెప్పేసి నేను ఒక ఆశతో ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. సో చూడండి, ఇంకా బయట అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి అదంతా చిమ్ముతున్నాను కదా. నా చిన్న కొడుకు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి. ఒక్కోసారి చిన్నయ్య ఇల్లు చిమ్మిన తర్వాత కూడా చిన్నయ్య బయట చాటును తీసుకురమ్మంటే తెచ్చియటం, అట్లాగా కొన్ని చిన్న పనులు చేస్తాడంటే ఎంతో ముద్దుగా ఉంటుంది కదా చిన్నపిల్లలు మనకి అలా హెల్ప్ చేస్తుంటే. సో ఈరోజుకైతే ఇంతేనండి వీడియో. సో చూడండి, వాడు ఆ చీపురు ఇచ్చేసి చిన్నయ్య ఇంట్లో పెట్టేసిరా అంటే నేరుగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తాడు. సో ఈరోజుకైతే ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి.